ఛాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ ఆస్ట్రేలియాతో పోటీ పడింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్ సమయంలో విరామంలో టీమిండియా క్రికెటర్ మహమ్మద్ షమి నీళ్లు, ఎనర్జీ డ్రింక్ను తాగడంపై కొన్ని ముస్లిం సంస్థలు మండిపడుతున్నాయి. రంజాన్ మాసంలో రోజా పాటించకుండా షమి పెద్ద పాపం చేశాడని జమాత్ సంస్థ చీఫ్ మౌలానా షాబుద్దీన్ రిజ్వీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రంజాన్ సందర్భంగా ప్రతి ముస్లిం యువకుడు, యువతి ఉపవాసం చేయాలని షరియత్లో ఉందని, ఎంతో ఆరోగ్యంగా ఉన్న షమి మ్యాచ్ ఆడుతూ నీళ్లను, ఎనర్జీ డ్రింక్ను తాగి పెద్ద పాపం చేశాడని రిజ్వీ ఆరోపించారు. ఈ పాపానికి షమిని అల్లా కఠినంగా శిక్షిస్తాడని హెచ్చరించారు. రంజాన్ మాసంలో ప్రతి ముస్లిం చేయాల్సిన తప్పనిసరి విధుల్లో ఒకటి రోజాను పాటించడం. ఆరోగ్యవంతమైన పురుషుడు లేదా స్త్రీ రోజాను పాటించకపోతే పెద్ద నేరస్తులుగా అవుతారని రిజ్వీ ఆగ్రహం వ్యక్తం చేశారు. షమి మ్యాచ్ ఆడుతున్నాడంటే ఆరోగ్యంగా ఉన్నాడని అర్థం. ఇలాంటి పరిస్థితుల్లో రోజాని పాటించకుండా నీళ్లు తాగేశాడు. ఇది ప్రజలకు తప్పుడు సందేశాన్ని పంపుతుందని అన్నారు. రోజాను పట్టించుకోకపోవడం వల్లే నేరం చేశారన్నారు రిజ్వీ. వారు ఇలా చేయకూడదు. షరియత్ దృష్టిలో అతడు నేరస్తుడు. అతడు దేవునికి సమాధానం చెప్పాలని అన్నారు. మరోవైపు ముస్లిం సంఘాల ఆగ్రహంపై షమి కుటుంబ సభ్యులు స్పందించారు. భారత్ ఓటమిని కోరుకునే వాళ్లే ఇలాంటి మాటలు మాట్లాడతారని షమి కుటుంబ సభ్యులు మండిపడ్డారు. ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్ సందర్భంగా షమి ఎనర్జీ డ్రింక్ తాగుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై రకరకాల పోస్టులు నెటిజన్స్ పెడుతున్నారు. మహమ్మద్ షమి ఉపవాసం చేయకపోవడం అనేది పెద్ద నేరమేమీ కాదని పోస్టులు పెడుతున్నారు. దేశం ఎల్లప్పుడూ మతం కంటే పెద్దదని మరికొంతమంది షమికి మద్దతుగా కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో షమి 10 ఓవర్లు వేసి 48 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. కపూర్ కొన్నోలి, కెప్టెన్ స్టీవ్ స్మిత్, నాథన్ ఎల్లిస్ల కీలక వికెట్లు పడగొట్టాడు. 2023 వన్డే ప్రపంచ కప్లో మహమ్మద్ షమి గాయపడ్డారు. ఆ తర్వాత అతనికి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్తో జరిగిన T20 సిరీస్లో అతడు పునరాగమనం చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ దుబాయ్లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరగబోతోంది.